అశోకవనంలో సీతకు ధైర్యం చెప్పిన రాక్షసి ఎవరు? శూర్పణఖ, సమర, త్రిజట, మండోదరి. త్రిజట. కరెక్ట్. విభీషణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్. విశ్రవుడు, పులస్త్యుడు, రావణుడు, కుంభకర్ణుడు. పులస్యుడు. విశ్రవుడు. విశ్వమ. రాముడు సముద్రదేవునిపై కోపంతో ఏ ఆయుధాన్ని సంధించాడు? బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, అగ్నేయాస్త్రం, వరుణాస్త్రం. వరుణాస్త్రం. కరెక్ట్. రామాయణం చివరి కాండం పేరేమిటి? అయోధ్యకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, బాలకాండ. యుద్ధకాండ. ఉత్తరకాండ ఇస్ కరెక్ట్. రావణుడు సీతను అపహరించేందుకు ఏ రూపం ధరించాడు? బ్రాహ్మణుడు, సన్యాసి, క్షత్రియుడు, వృద్ధుడు. సన్యాసి. కరెక్ట్ ఆన్సర్. మారీచుడు ఏ రూపం ధరించి సీతను మోహింపజేశాడు? గుర్రం, బంగారు జింక, పక్షి. బంగారు జింక. కరెక్ట్ ఆన్సర్. లంకలో మొదట హనుమంతుడు కలిసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్. రావణుడు, విభీషణుడు, మండోదరి, లంకిని. లంకిని. లంకిని కరెక్ట్. స్టార్టింగ్. శబరి ఎవరి ఆశ్రమంలో నివసించింది? వాల్మీకి, అగస్త్యుడు, మతంగ మహర్షి, విశ్వామిత్రుడు. మతంగ మహర్షి. కరెక్ట్ ఆన్సర్. అంగదుడు ఎవరి కుమారుడు? అంగదుడు వాలి కుమారుడు. కరెక్ట్ ఆన్సర్. రాముని దూతగా లంకకు వెళ్ళిన వానరుడు ఎవరు? హనుమంతుడు. కరెక్ట్ ఆన్సర్. లంకలో హనుమంతుడిని బంధించిన ఆయుధం ఏది? బ్రహ్మాస్త్రం, నాగపాశం, వరుణాస్త్రం, అగ్నియాస్త్రం. నాగపాశమే. బ్రహ్మాస్త్రం ఇస్ కరెక్ట్. కుంభకర్ణుడు ఏ కారణంతో వరం తప్పుగా పొందాడు? అహంకారం వల్ల, ఇంద్రమాయ, సరస్వతీదేవి ప్రభావం, శాపం. సరస్వతీదేవి ప్రభావం కరెక్ట్ ఆన్సర్.